హలో ఎవ్రీబడి, ఇందిరా కిచెన్స్కి స్వాగతం. ఈరోజు మనం రసమలై తయారు చేసుకోబోతున్నామండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. క్రీమ్ మిల్క్ వేసుకోకూడదండి, నార్మల్ మిల్క్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. పాలు వేడేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిల్క్లో మనం నిమ్మరసం తీసుకుందాము. ఒక హాఫ్ ముక్క తీసుకున్నానండి. ఇందులో వేసి పాలని కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా గడ్డలు కట్టేసింది. దీన్ని మనం వడకట్టుకుందామండి. ఇప్పుడు కింద ఒక జల్లిలాగా ఇలా హోల్స్ ఉన్నది పెట్టుకొని దానికి పల్చగా ఒక క్లాత్, కాటన్ క్లాత్ వేసుకోవాలండి. వేసుకొని ఈ వాటర్ మొత్తం అందులోకి పోసేయాలి. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి మనకి ఓన్లీ ఇది పాలగడ్డ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు వాటర్ని మొత్తం గట్టిగా పిండేయాలండి. ఇలా పిండేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. దీన్ని బాగా పిండేసాం కదండి. ఇప్పుడు మనము నిమ్మకాయ ముక్కను ఇందులో పిండుకున్నాం కాబట్టి పులుపు పోయేలా కొద్దిగా వాటర్ పోసి దీన్ని మొత్తము ఫ్రెష్ చేసుకుందామండి. ఏమైనా పులుపు ఉంటే వాటర్లో వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం పిండేసిన తర్వాత 1/2 అవర్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో పాలు 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలండి. తీసుకొని ఇది క్రీమీ మిల్క్ అయినా పర్లేదండి, నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. దాన్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు పాలు మసిలిపోయాయండి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్, మీరు ఎక్కువ తినాలనుకుంటే షుగర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసాను షుగర్. ఇప్పుడు షుగర్ మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ ఇందులో వేయాలి. మామూలుగా మీరు ఇంట్లో చేసుకుంటే ఫుడ్ కలర్ అవసరం లేదండి, మామూలుగా ఇలానే చేసుకోవచ్చు ఫుడ్ కలర్ లేకుండా కూడా. ఇప్పుడు మనం ఇందులో కాజు, బాదం, పిస్తా వేద్దామండి. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఒక 10 మినిట్స్ మళ్ళీ మరిగించుకుందాం చిక్కబడే వరకు. ఇది చిక్కబడిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్,
4 కప్స్, ఇదే కప్తో 4 కప్స్ వాటర్ పోయాలండి. వాటర్ కొద్దిగా దీన్ని మరగనివ్వాలండి. ఇది మరిగేలోపు మనం మలైలను రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనము పాల ముద్ద ఎలా తయారైందో చూద్దామండి. డ్రై అయిందో లేదో ఒకసారి చూద్దాం. డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎలా ముద్దలా అయింది. ఇది మొత్తం డ్రై అయిపోయింది. ఇలా అయితే మనకు రసమలాయిలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని పిండి ముద్దలా మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా ఇలా అరచేత్తో బాగా వద్దాలి. పిండి ముద్ద తయారైనట్టుగా స్మూత్గా తయారు కావాలండి. పిండి ముద్దలా ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొద్దిగా పాల ముద్దను తీసుకొని మనము ఇలా ప్రెస్ చేసి కొంచెము ఇలా రౌండ్గా చేసి అన్నిటినీ ఇలా ఒత్తుకోవాలండి. ఇవి ఉబ్బుతాయి కాబట్టి కొంచెం చిన్నగానే చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మలైలను ఇందులో వేసేద్దాం. వేగానే ఇలా పైకి తేలుతాయండి. ఇలా పైకి తేలితే మలైలు చాలా బాగా వచ్చినట్టు. ఒక 10 మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి రసగుల్లాలని చెక్ చేసుకుందామండి. వీటిని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 10. ఇంకో సైడ్ తిప్పుకుందామండి. 1 సైడ్ కుక్ అయిపోయాయి. ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకొని కొద్దిగా షుగర్లో వేసుకోవడం వలన ఇవి తొందరగా చల్లారిపోతాయి. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి. వీటిని ఒక్కొక్కటిగా మెల్లగా తీసుకొని షుగర్ సిరప్ మొత్తం ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి. 5 hours ఆఫ్టర్ రసమలైని తీసుకొని ఇలా బౌల్లో పెట్టి టేస్ట్ చూద్దామండి. ఇప్పుడు బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.